అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెయిట్స్ హారిక. ఆమ్, ఓకే, ఈ వీడియోలో ఏంటి అంటే ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఎలా ఉంటుంది ఏంటి, నేను అంటే చాలామందికి ఫస్ట్ టైం హాస్టల్ అయ్యి ఉంటుంది. నాకు ఏంటంటే నేను ఆల్రెడీ బీటెక్ అంటే నేను ఫస్ట్ టైం ఉండాల్సింది, కాకపోతే ఫస్ట్ టైం హాస్టల్ ఉండాల్సింది. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు ఇంటర్ కాలేజ్ జాయిన్ అయ్యాను. సో అది హాస్టల్ అనమాట. సో నాకు మరీ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు కానీ అంత దూరం ఆ, అద్- వచ్చి జాయిన్ అవ్వడం, అంత దూరం వెళ్ళి చదవడం అయితే అదే ఫస్ట్ టైం అనమాట. అంటే అప్పటి వరకు దగ్గర దగ్గర లోకల్‌గా చదువుకొని సైకిల్ మీద ఎళ్ళొచ్చి, సైకిల్ మీద ఇలా అలా ఉండేది. లేకపోతే చుట్టూ ఫ్రెండ్స్ అనమాట. నేను ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరం కలిపి అనుకోని జాయిన్ అయ్యాం. సో, పెద్దగా బయట వాళ్ళు అన్న ఫీలింగ్ ఏం రాదు. ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇంకెలా ఉంటది, మంచిగా హ్యాపీగా ఒకటే అందరూ అలా ఉండేది కాదనమాట. సో, ఏమైందంటే నాకు ఒంగోలులో సీటొచ్చింది. ఒంగోలులో సీటొచ్చిందని అని తెలియగానే ఫుల్ హ్యాపీ అనమాట. నాకు ఒంగోలులో సీటొస్తే కడప వెళ్ళాలన్న విషయం నాకు తెలీదు. సో, నేను ఇంటర్ కాలేజ్‌లో చదివినప్పుడు ఒక అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయికి ఒంగోలులో అమ్మాయికి కూడా ఒంగోలులోనే వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిందనమాట తనకి. అయితే తనకి ఫోన్ చేసి అడిగితే ఒంగోలు కాదు, కడప రావాలి అని చెప్పిందనమాట. కడప అంత దూరం అంటే మా డ్యాడీ పర్లేదు ఎక్కడైనా పర్లేదు అని అన్నారు. మా అమ్మేమో లేదు, ఎందుకు అంత దూరం అవసరమా? అంత దూరం ఎందుకు? అని చెప్పి అలా అన్నది గానీ ఇంకా లాస్ట్‌కి పంపించారు. సో, ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మా డ్యాడీతో వెళ్ళామనమాట. సో, ఇక్కడ విజయనగరం నుంచి, బొబ్బిలి నుంచి ఉన్న వాళ్ళైతే తెలుస్తది కడప ఎంత దూరమో. ఇక్కడి నుంచి అంటే ఒక 28 అవర్స్ జర్నీ అనమాట ట్రైను. సో, ఇంకా ఫైనల్‌గా రీచ్ అయిపోయాం. టికెట్ లేదు, ఏం లేదు. అసలు ఎలా ఎళ్ళామో గూడా అప్పుడు అనమాట. అయితే ఇంకా ఫస్ట్ డే రీచ్ అయిపోయామనమాట. రీచ్ అవ్వగానే అసలు అంత పెద్ద కాలేజు, అంత పెద్దగా అబ్బా! ఇంత బావుంది. ఏంటి ఇంత బావుంది? అసలు ఇంత పెద్ద కాలేజెస్ ఉంటాయా? అంటే నేను ఏంటి బీటెక్ అయితే కాలేజెస్ పెద్దగా ఉంటాయి. బయట బీటెక్ కాలేజెస్ అయినా కానీ మనం ఇంకా ఇంటరే కదా! అప్పటికి ఇంటర్ కాబట్టి ఇంత పెద్ద కాలేజెస్ నేనెప్పుడు చూడలేదనమాట. ఫస్ట్ టైం నేను చూడడం. ఇంత పెద్ద కాలేజా! భలే ఉందబ్బా! అని అనుకున్నా. అయితే P1 నేను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా! సో, గేట్ దగ్గర కాకుండా లోపట ఓల్డ్ క్యాంపస్ ఉంటదనమాట. ఆ లోపటికి ఎళ్ళాలనమాట. సో, నా కౌన్సిలింగ్ నూజివీడులో అయింది. నూజివీడులో కౌన్సిలింగ్ అయినప్పుడు గూడా అది గూడా పెద్ద పెద్ద కాలేజే. అబ్బా! ఇంత పెద్దగుంది, బావుంది అనుకుంటే ఆర్‌కే వ్యాలీ నూజివీడు కన్నా పెద్ద క్యాంపస్ ఆర్‌కేవి. అయితే ఇంకా బావుంది అని అనుకున్నా. అయితే వచ్చిన ఫస్ట్ డే ఇంకా మా డ్యాడీ నన్ను డ్రాప్ చేసేసి రిటర్న్ ఎళ్ళిపోతున్నారనమాట. నాకొక్కళ్ళు తెలీదు. నాకు ఇంటర్ కాలేజ్‌లో తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయి ఒక అమ్మాయికి తెలుసంతే. తను గూడా జస్ట్ ఇంటర్ కాలేజ్‌లో తెలుసు. మా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు కాదు. నాతో పాటు మా స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి వచ్చింది. తను రాలేదు. అంటే తనకొచ్చింది. తను బైపీసీ మీద ఇంట్రెస్ట్‌కి నాతో పాటే ఒంగోలే వచ్చింది. ఇంక తను జాయిన్ అవ్వలేదు. నేనొక్కదాన్నే. అయితే ఇంకా ఏం చేయాలో తెలీదు. మాకు థర్డ్ ఫేజ్ వాళ్ళకి ఒక రూమ్ ఆల్ఫా 9 అని ఒక రూమ్ అనమాట. ఆ రూమ్ అలాట్ చేస్తే ఆ రూమ్ ఇంకా కడుతున్నారు. అంటే ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ ఇంకేవో ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేయాల్సింది పెండింగ్‌లో ఉందనమాట వర్క్. ఇంక మా డ్యాడీ నన్ను డ్రాప్ చేసేసి ఇంకా వెళ్ళిపోయారు. అసలు హాస్టల్ ఫస్ట్ టైమ్ కాదు. కానీ అంత దూరం రావడం ఎవరు తెలీదు. ఆల్రెడీ థర్డ్ ఫేజ్ అంటే అప్పటికి సిలబస్ చాలా చాలా అయిపోయింది. వాళ్ళెప్పుడో జాయిన్ అయ్యారు. ఆగస్ట్‌లోనో ఎప్పుడో జాయిన్ అయ్యారు అనుకుంటా వాళ్ళు. మేము నవంబర్‌లో జాయిన్ అయ్యాము. అసలు సిలబస్ అయిపోయింది. క్లాసులు స్టార్ట్ అయిపోయింది. అంటే థర్డ్ కౌన్సిలింగ్ వాళ్ళందరికీ ఒకటి కొత్త క్లాస్ రూమ్ పెడతారులెండి. కాకపోతే అందరూ కాలేజ్‌కెళ్ళిపోయారు. నాకు తెలీదు రూమ్స్, వాష్‌రూమ్ ఏంటి, ఆ వాష్‌రూమ్స్ పక్కన ఇక్కడ రూమ్స్ అసలు అంతా కొత్త కొత్తగా ఉంది. మధ్యాహ్నం మెస్ టైంకొచ్చేసి తినేసామనమాట. అయితే మా స్కూల్ అమ్మాయి, పాత ఓల్డ్ ఫ్రెండ్ స్కూల్ అమ్మాయి అని తెలుసు. తను మెస్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పి చూపించేసి తను క్లాస్‌కెళ్ళిపోయింది. ఇంకా ఈ అమ్మాయి కూడా రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకొని ఇంకా అందాక వాళ్ళ రూమ్‌లో ఉండమన్నారు వార్డెన్స్. అందాక వాళ్ళ రూమ్‌లో ఉండండి. తర్వాత తర్వాత మీకు ఈ ఇవన్నీ ఫిక్స్ చేసేస్తారు. అప్పుడు మీరు ఆ రూమ్ షిఫ్ట్ అవుదురు గానీ అని అన్నారనమాట. సో, రూమ్ షిఫ్ట్ చేసేస్తారని సరే అని ఉన్నామనమాట. ఆ రూమ్‌మేట్స్ మాత్రం చాలా అంటే బావున్నారు. చాలా మంచిగా క్లోజ్ అయ్యారు. మంచిగున్నారు. చూసుకున్నారు అందరూ. అంటే కొత్త గదా! ఇది అది అన్నీ చెప్పారనమాట. ఇలా కాకపోతే కొంచెం భయముండింది. ఆ రోజు
అంటే ఏంటి ఇంతమందున్నారు, 6 ఇయర్స్ ఉన్నారు, ఇంత పెద్దవాళ్ళున్నారు ఏంటి అని అలా అనిపిచ్చింది. కాకపోతే నాతో పాటు ఇంకొక అమ్మాయి ఆ రోజు థర్డ్ కౌన్సిలింగ్ ఆ రోజే వచ్చిందనమాట. నేను 28థ్ ఎళ్ళాను. నవంబర్ 28 సంథింగ్ ఈ డేట్స్‌లో ఎళ్ళాననమాట నేను. అయితే ఆ రోజు ఇంకొక అమ్మాయి నాతో పాటు జాయిన్ అయింది. ఆ అమ్మాయి ఆహ్, బొ ఇక్కడ దగ్గరలోనే కాకపోతే హైదరాబాద్‌లో ఉంటుందని అన్నది. సో, తనకి నాకు కలిపి ఒక బెడ్ ఇచ్చారు. అక్కడ మేమిద్దరం కలిపి ఒక బెడ్ అనమాట. అంటే మా రూమ్ ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు కాబట్టి మా ఇద్దరికి కలిపి ఒక బెడ్ ఇచ్చారు. ఇంక తననమాట నా ఫస్ట్ ఫ్రెండ్. అంటే మెస్‌కెళ్ళడం, కలిసి మెస్‌కెళ్ళడం, కలిసి మెస్ నుంచి రావడం. ఆ తర్వాత రూమ్ వాళ్ళందరూ అలవాటయిపోయారు. రూమ్ వాళ్ళంతా చూసుకున్నారు, మాట్లాడారు. అండ్ అందరికీ భయం ఏంటి ఉంటదంటే మనకన్నా 6 ఇయర్స్ సీనియర్స్ ఉంటారు కదా! అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ, బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళెక్కడ, వాళ్ళకి మనం చిన్న చిన్న పిల్లల్లా కనిపిస్తాం. సో, ర్యాగింగ్ అనేది. ర్యాగింగ్ ఉంటదా? ర్యాగింగ్ చేస్తారనంటే అస్సలుండదు. మీరు ఏ క్యాంపస్‌లో చూసుకున్నా ర్యాగింగ్ అయితే ఉండదు. ఒంగోలు అనే కాదు, ఆర్‌కేవీ అనే కాదు, ఎక్కడా ఉండదు. ర్యాగింగ్ అయితే ఉండదు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సీనియర్స్ కదా! ర్యాగింగ్ చేస్తారా అంటే, వాళ్ళు మనకు మంచి కోసం చెప్తారు. అంటే ఏవైనా తెలిసిన వాళ్ళైతే మాక్సిమం ఎవరినెవరిని పట్టించుకోరు. ర్యాగింగ్ అయితే ఉండదు. లైక్ అక్కడ ఆర్‌కేవీ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే సో, మేముండేటప్పుడైతే సూపర్ మార్కెట్ ఉండేది. అండ్ మీరు పీ1లో మాత్రమే మీరు ఓల్డ్ క్యాంపస్‌లో ఉంటారనమాట. అంటే నాది క్లాస్ రూమ్ లాంబ్డా 11 అనమాట. ఎల్1, ఎల్2, ఎల్3, కే1 అలా ఉంటాయన్నమాట. అండ్ రూమ్స్ వచ్చి ఆల్ఫా, బీటా ఇలా ఉంటదనమాట. అయితే బాయ్స్‌కేమో మెస్ వెనక్కి ఉంటది. అదే అవతల సైడ్ అనమాట. బాయ్స్ స్ట్రెంత్ తక్కువ అప్పుడు. మాకు గర్ల్స్ కాబట్టి 2 ఇచ్చారు. 2 3 అనుకుంటా. ఆల్ఫా, బీటా ఇలా ఇచ్చారనమాట. సో, పొద్దున్న అది అది అక్కడైతే రూమ్‌కి 24 మెంబర్స్ ఉంటారు. అండ్ రేకుల్లాగా ఉంటాయి. కాకపోతే నైట్ అయ్యేసరికి ఫుల్ చెట్లు చల్లగానే ఉంటది. ఇప్పుడు మీరు పీ1 అయినంక పీ2కి మీరెక్కడ అంటే, పీ2కి మిమ్మల్ని కుందుకు మార్చుతారనమాట. అంటే అక్కడ హాస్టల్ ఉంటది. అక్కడికి మార్చుతారు. అక్కడేంటంటే దాని కింద ఒక క్యాంటీన్ ఉంటది. క్యాంటీన్‌లో ఫుడ్ ఏంటిది చికెన్ రైస్ లైక్ మీకు కావాల్సిన క్యాంటీన్ ఉంటదంతా అక్కడ ఉంటదనమాట. అది ఓన్లీ గర్ల్స్‌కి, బీటెక్ గర్ల్స్‌కి, పీ2 గర్ల్స్‌కనమాట. ఒంగోలు వాళ్ళు, ఆర్‌కేవి వాళ్ళు పీ2 అక్కడే ఉండేవారు. అండ్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ మరక్కడ అంటున్నారో, మరెక్కడన్నారో తెలీదు. లాస్ట్ టైమ్ నూజివీడులో పెట్టారనుకుంటా పీ1 వాళ్ళని. సో, ఇప్పుడెక్కడో కింద ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఉంటది. అండ్ మీరు పీ2కెళ్ళాక క్లాస్ రూమ్స్ దగ్గరే ఏబీ1, ఏబీ2 అని అలా బ్లాక్స్ ఉంటాయి. వేరేస్ పీ1లో ఉంటే మీ హాస్టల్ పక్కన ఓల్డ్ క్యాంపస్‌లోనే పీ1 క్లాస్ రూమ్స్ అలా ఉండేవనమాట. మీరేం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్టోర్ ఉండేది అక్కడే ఓల్డ్ క్యాంపస్‌లో. మీరు పీ1 ఎళ్తారు కదా! చిన్న చిన్న స్టోర్ ఉండేదనమాట మేముండేటప్పుడు. సో, మీకేమైనా ఇంకెక్కువ కావాలంటే సూపర్ మార్కెట్‌కి ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు మరి సూపర్ మార్కెట్ ఉందో లేదో తెలీదు. ఆర్‌కేవీలో ఎవరైనా చదివితే సూపర్ మార్కెట్ ఉందా లేదని అన్నారు. మరి ఇంకా పెట్టారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. సూపర్ మార్కెట్ ఉంది అని అన్నారు. సో, అక్కడ ఇలా ఉండేదనమాట. సో, అండ్ క్లాస్ ఎలా ఉంది? కాలేజెస్ ఎలా ఉంది? అర్థమయిందా? ఇదొకటి. ఇప్పుడు హాస్టల్ పరంగా అయిపోయింది. పీ1, పీ2 ఎలా ఉంటది? ఓకే. సమ్ రఫ్ స్కెచ్ లాగా ఆర్‌కేవీ ఎలా ఉంటదో మనకు తెలుసు. చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు మాకప్పుడైతే కూచిపూడి నేర్పిచ్చారు. అండ్ స్పోర్ట్స్ మీకేమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. సాక్‌లో మీకు చాలా పెద్ద ప్లేస్ ఉంటది. ఇంకా ఆహ్, ఇంకేంటి క్లాస్ రూమ్స్ మీరప్పటికి సిలబస్ అయిపోయింది కదా! అంటే మీకు సిలబస్ అయిపోయినా మీరు ఫేజ్ 1 అయినా, ఫేజ్ 2 అయితే మీ ఫేజ్ 1 వాళ్ళని అందరూ ఒకేసారి ఎళ్తారు కాబట్టి ఫేజ్ 1 వాళ్ళకి ఇబ్బందుండదు. ఫేజ్ 2, ఫేజ్ 3 వాళ్ళకేంటంటే ఫేజ్ 2, ఫేజ్ 3 వాళ్ళకి ఫేజ్ 2 వచ్చినోళ్ళందరూ ఒక క్లాస్ రూమ్‌లో, ఫేజ్ 3 వచ్చినోళ్ళందరికి ఒక క్లాస్ రూమ్‌లో అలా పెట్టారనమాట. దాన్ని బట్టి ఏంటంటే అందరూ కొత్త కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తారనమాట. సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో, మీకు దానికేం ఇబ్బందుండదు. ఇంకా ఆహ్, ఇంకా ఎలా ఉంటది ఫ్యాకల్టీ బానే ఉంటది. అండ్ హాలిడేస్ సెకండ్ సాటర్‌డే, సండే ఇస్తారు. ఇంకా స్టడీ అవర్స్ ఉంటాయి నైట్. మీరు పక్కా స్టడీ అవర్స్‌కనేది వెళ్ళాలి. ఇంకా ఒంగోల్ క్యాంపస్ గురించి ఫస్ట్ డే ఎట్ ఒంగోల్ అది గూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాననమాట. ఫస్ట్ డే మై ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో. ఆహ్, బావ్ ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం గూడా మర్చిపోవద్దు.